welcome to City Exclusive. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సెంచరీలు కొడితే వన్ డౌన్ వచ్చిన బ్యాట్స్మెన్ డకౌట్ అయినట్లుంది మన ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు. సంక్రాంతి సినిమాలు 500 కోట్లు వచ్చాయని గొప్పలు చెప్పుకొని జబ్బలు చర్చుకునే లోపే ఫిబ్రవరిలో కనీసం 50 కోట్లు కూడా రాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎగ్జామ్ టైం అయిన మార్చ్ ఎలా ఉండబోతోంది? భయపెడుతున్న టాలీవుడ్ ఫ్యూచర్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూసివ్ స్టోరీ. నిజంగానే జనవరిలో బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు కుర్చీ మడత పెట్టేశాయి. 1-2 కాదు, 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే పండక్కి 520 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయి. హనుమాన్ 300 కోట్లు వసూలు చేస్తే గుంటూరు కారం 190 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక నాసామిరంగా కూడా తన వంతుగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. జనవరి ఇచ్చిన స్టార్ట్ తో ఫిబ్రవరిలోనూ అదే జోరు కంటిన్యూ అవుతోందని అంతా అనుకున్నారు. కానీ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. 2021 ఫిబ్రవరిలో ఉప్పెన, 2022 ఫిబ్రవరిలో డీజే టిల్లు, 2023 ఫిబ్రవరిలో సార్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కానీ 2024లో అలాంటి చిత్రం ఏమీ జరగలేదు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఈగల్, ఊరు పేరు భైరవకోన ఏదో ఓపెనింగ్స్ తో సరిపెట్టాయంతే. గత కొన్నేళ్లతో పోలిస్తే 2024 ఫిబ్రవరి దారుణంగా నిరాశపరిచింది. ఒకప్పుడు ఫిబ్రవరిని అన్ సీజన్ అనేవాళ్లు. చాలా ఏళ్ల తర్వాత దాన్ని నిజమని నిరూపించాయి ఈ నెలలో వచ్చిన సినిమాలు. దాదాపు 25 సినిమాలు రిలీజ్ అయితే అన్నీ కలిపి కనీసం 50 కోట్ల షేర్ తీసుకురాలేదంటే పరిస్థితి అర్థమైపోతుంది. ఇప్పుడే ఇలా ఉంటే పరీక్షలుండే మార్చి ఎలా ఉండబోతోందా అనే కంగారు మొదలైపోయింది ఇప్పుడు. మార్చిలో క్రేజీ సినిమాలే వస్తున్నాయి. వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ 1న వస్తుంటే 8న శివరాత్రి కానుకగా గోపీచంద్ భీమా, విశ్వక్సేన్ గామి విడుదల కానున్నాయి. ఇక మార్చి చివర్లో టిల్లు స్క్వేర్ రానుంది. ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాలైనా ఫిబ్రవరి రేపిన గాయానికి మందేస్తాయో లేదో చూడాలి. రవితేజకు ఓవర్ బడ్జెట్ శాపంగా మారుతుందా, లేదంటే ఆయనకున్న క్రేజ్ ను వాడుకోవడంలో దర్శక నిర్మాతలు దారుణంగా విఫలమవుతున్నారా? ఈ రెండు కాదంటే కథల ఎంపికలో రవితేజ పొరపాటు చేస్తున్నారా? మిస్టర్ బచ్చన్ తో తనపై వస్తున్న అనుమానాలకు మాస్ రాజా చెక్ పెడతారా? వరుస ఫెయిల్యూర్స్ కు హిట్ తోనే సమాధానమిస్తారా? 2013లో బలుపు, 17లో రాజా ది గ్రేట్, 2021లో క్రాక్, 22లో ధమాకా. గత 10 ఏళ్లలో రవితేజ సోలో హిట్స్ ఇవి. 2013 నుంచి 2024 మధ్యలో 16 సినిమాలు చేస్తే వచ్చిన విజయాలు 4 అంటే 4 మాత్రమే. వాల్తేరు వీరయ్య హిట్ అయినా అది చిరంజీవి ఖాతాలోకి వెళ్ళింది. ఈ లెక్కన మాస్ రాజా ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో అర్థమైపోతుంది. ఇన్ని ఫ్లాప్స్ ఉన్నా మాస్లో ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అనిల్ రావిపూడి, త్రినాథరావు, గోపీచంద్ మలినేని లాంటి కొందరు దర్శకులు మినహాయిస్తే రవితేజలోని మాస్ ఇమేజ్ వాడుకున్న దర్శకులే లేరు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ లాంటి సినిమాలకు ఓవర్ బడ్జెట్ శాపంగా మారుతుంది. ఈ మధ్య గోపీచంద్ మలినేని రవితేజ సినిమా ఆగిపోవడానికి కారణం కూడా బడ్జెట్ ఇష్యూస్ అని తెలుస్తోంది. మునుపట్ల రవితేజ సినిమాలకు ఓటీటీ బిజినెస్ జరగట్లేదిప్పుడు. ఈగలకు ఈ ఇబ్బందులు తప్పలేదు. ఇక రెమ్యునరేషన్లోనూ రవితేజ రేంజ్ భారీగానే ఉంది. ఇన్ని ప్రతికూలతల మధ్య వస్తున్న మిస్టర్ బచ్చన్ మాస్ రాజా కెరీర్కు డూ ఆర్ డైగా మారింది. ఇది హిట్ అయితే అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం దొరికినట్లే. మిరపకాయ తర్వాత హరీష్ శంకర్ రవితేజ కాంబోలో వస్తున్న సినిమా ఇది. హీరోయిన్లంటే కేవలం రొమాన్స్ మాత్రమే చేయాలా? గ్లామర్ షోతోనే జీవితం సరిపెట్టాలా? మేమలా కాదు, నాణానికి ఒకవైపే కాదు 2 వైపులా పదునే అంటున్నారు కొందరు బ్యూటీస్. అందాలు ఆరబోస్తూనే యాక్షన్ సీక్వెన్సుల్లోనూ రఫ్ఫాడిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోలకేం తీసిపోవట్లేదు ముద్దుగుమ్మలు. వాళ్ళెవరో ఈ స్టోరీలో చూసేద్దాం. హీరోయిన్లు అంటేనే దర్శకులకు వెంటనే గుర్తొచ్చే ఇమేజ్ ఇదే. వాళ్లలోని గ్లామర్ యాంగిల్ వాడుకోవడానికే చూస్తుంటారు మేకర్స్. కానీ తమకు యాక్షన్ ఇమేజ్ కావాలంటున్నారు హీరోయిన్లు. హీరోలకు యాక్షన్ ఇమేజ్ వస్తే వింతేముంది, కానీ హీరోయిన్లకు కూడా యాక్షన్ ఇమేజ్ వచ్చినప్పుడే విశేషం. సుకుమారి, సుందరి మణులంతా ఇదే చేస్తున్నారిప్పుడు. కాజల్ అంటే ఇదిగో ఇలాగే తెలుసు ఆడియన్స్ కు. హాయిగా గ్లామర్ షో చేసుకుంటూ అప్పుడప్పుడు ఫ్యామిలీ సినిమాలతో చందమామలా అందరినీ అలరిస్తూ వచ్చారు కాజల్. కానీ ఇప్పుడు ఈమె మారిపోయారు. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ చేశారు. తాజాగా సత్యభామలో యాక్షన్ పాత్ర చేస్తున్నారు కాజల్. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేస్తుంది. పెళ్లికి ముందు వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు దూరంగానే ఉన్న కాజల్ ఆఫ్టర్ మ్యారేజ్ మారిపోయారు. సమంత చూపు పూర్తిగా యాక్షన్ ఇమేజ్ పైనే ఉందిప్పుడు. యశోద, ఫ్యామిలీ మ్యాన్ 2 దీనికి నిదర్శనం. తాజాగా సిటాడెల్లోనూ ఇలాంటి పాత్ర చేస్తున్నారు శామ్. అంతేకాదు లేటెస్ట్ వర్కౌట్స్ కూడా అదిరిపోతున్నాయి. నయనతార ఎప్పటినుంచో యాక్షన్ పాత్రలు చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న జవాన్లోనూ అదిరిపోయే యాక్షన్ అదరకొట్టారు నయన్.
అనుష్క శెట్టి సైతం బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. భగవంత్ కేసరిలో శ్రీలీల యాక్షన్ సీన్స్ చేశారు. దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ అయితే హీరోలకు మేమేం తీసిపోమంటున్నారు. మొత్తానికి హీరోయిన్ల చూపంతా ఇప్పుడు యాక్షన్ రోల్స్ వైపు వెళ్తుంది. తెలిసి అనిరుద్ధ్ను నెత్తిన పెట్టుకుంటున్నారా? ఎక్కువ చనువిస్తున్నారా? ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాకు కూడా అనిరుద్ధ్ కరెక్ట్ గా అవుట్పుట్ ఇవ్వట్లేదా? తమిళంపై పెట్టిన ఫోకస్ తెలుగు ఇండస్ట్రీపై పెట్టట్లేదా? లేదంటే బిజీగా ఉన్నారు కాబట్టి పట్టించుకోవట్లేదా? అసలు అనిరుద్ధ్ తీరేంటి? నచ్చిన సినిమాలకే ముందు మ్యూజిక్ ఇస్తారా? చూస్తున్నారుగా ఆయన నుంచి పనితీరు ఈ స్థాయిలో ఉంటుంది కాబట్టే అనిరుద్ధ్కు ఆ రేంజ్ క్రేజ్. కేవలం తన రీ రికార్డింగ్తో సినిమా రేంజ్ మార్చేస్తున్న రీమ్యూజిక్ సెన్సేషన్ టాలీవుడ్ టు బాలీవుడ్ అనిరుద్ధ్ అంటే సంచలనం. ఇప్పుడు మనోడు మ్యూజిక్ ఇస్తానంటే నిర్మాతలకు అదే వరం. అయితే దీన్నే అనిరుద్ధ్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. నెత్తిన పెట్టుకుంటున్నారు కదా, మరీ ఎక్కువ చేస్తున్నాడంటూ అనిరుద్ధ్పై ఇండస్ట్రీలో టాక్ బాగానే నడుస్తుంది. తమిళ సినిమాలకు, అందులోనూ నచ్చిన దర్శకుల సినిమాలకు మాత్రం త్వరగా అవుట్పుట్ ఇస్తూ మిగిలిన వాళ్లకు మాత్రం ఆలస్యం చేస్తున్నారనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. దేవర సినిమానే దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పాటలే ఇవ్వలేదు అనిరుద్ధ్. రజనీకాంత్, శివకార్తికేయన్ లాంటి హీరోలకు, నెల్సన్, అట్లీ లాంటి దర్శకులకు వర్క్ త్వరగా పూర్తి చేసే అనిరుద్ధ్ తారక్ సినిమాను పట్టించుకోవట్లేదని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. దేవరా వాయిదాకి అనిరుద్ధ్ మెయిన్ రీజన్. ఇలాగే లేట్ చేస్తే అక్టోబర్ 10కి కూడా వస్తుందా అనేది అనుమానమే. ఏదేమైనా ఫ్యాన్స్ కోపం చల్లారాలంటే దేవరకు మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇవ్వాల్సిందే. పెద్ద సినిమాలు లేవు, స్టార్ హీరోలు ఇప్పట్లో వచ్చేలా లేరు. అలాగని చూస్తూ కూర్చుంటామా? ఏదో ఒకటి చేయాల్సిందే అంటున్నారు నిర్మాతలు. అవసరమైతే రిలీజ్ కాదు, రిలీజ్ చేయడానికి కూడా రెడీ అంటున్నారు. ఇదే జరుగుతోంది ఇప్పుడు. అకేషన్తో పని లేకుండా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్లా వచ్చిన సినిమాల్నే మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ సీన్ ఇప్పుడు టాలీవుడ్ కు బాగా సెట్ అవుతుంది. రిలీజ్ స్టేజ్ దాటి రిలీజ్ వరకు వెళ్లిపోతున్నారు మనోళ్లు. థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. పెద్ద సినిమాలేం రావట్లేదు కదా అని రిలీజ్ చేసిన సినిమాలనే మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఒక్కడు మూడోసారి వస్తుంటే, మార్చి 1న సింహాద్రి కూడా మూడోసారి దండయాత్రకు రెడీ అవుతున్నాడు. సినిమాలు లేక ఎలాగూ ఇప్పుడు థియేటర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. వచ్చినా అన్ని చిన్న సినిమాలే. అందుకే ఈ డ్రై పీరియడ్ను పాత సినిమాలతో నింపాలని చూస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఆల్రెడీ రిలీజ్ అయిన ఒక్కడు, సింహాద్రిని మరోసారి విడుదల చేస్తున్నారు. ఇక మార్చి 1న రవితేజ కిక్ రిలీజ్ అవుతుంది. వెంకీకి వచ్చిన రెస్పాన్స్ చూసి దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. మార్చి 2న బాలయ్య ఇండస్ట్రీ హిట్ సమరసింహారెడ్డిని రిలీజ్ చేస్తున్నారు. ఒక్కడు, సింహాద్రి, కిక్ అకేషన్ లేకుండానే విడుదలవుతున్నాయి. కానీ సమరసింహారెడ్డిని 25 ఇయర్స్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఇవే కాదు, శివ, ఇంద్ర లాంటి సినిమాలను కూడా మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. చేపకు ఈత నేర్పాలా? కమల్ హాసన్ కు కాంట్రవర్సీల గురించి కొత్తగా చెప్పాలా? ఆయన నటించడమే కాదు, నిర్మిస్తున్నా కూడా వివాదాలు మాత్రం ఆగట్లేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు వివాదాలు పరిగెత్తుతూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే జరుగుతోంది. మరి ఈసారి కమల్ను టార్గెట్ చేసిందెవరు? ఎందుకు కాంట్రవర్సీ రేగింది? కమల్ హాసన్ కు కాంట్రవర్సీలు కొత్తేం కాదు. ఈసారి హీరోగా కాకుండా నిర్మాతగాను కష్టాల్లో ఇరుక్కునేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా అమరన్ అనే సినిమా నిర్మిస్తున్నారు కమల్. ఈ సినిమాలోని కథ ఇప్పుడు వివాదానికి దారితీస్తుంది. కాశ్మీర్ ఉగ్రవాదంపై పోరాటం చేసి 2014లో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథ ఇది. వరదరాజన్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా అమరన్ సినిమా తెరకెక్కిస్తున్నారు రాజ్ కుమార్ పెరియస్వామి. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. కాశ్మీర్ ముస్లింస్ ను ఇందులో తప్పుగా చూపించారని టీఎంజీకే సంఘం సభ్యులు కేసు నమోదు చేయడమే కాక హీరోతో పాటు దర్శక నిర్మాతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై ప్రస్తుతానికి మేకర్స్ ఏం స్పందించడం లేదు. అమరంలో చూపించేది నిజమే అనేవాళ్లు లేకపోలేదు. వేర్పాటువాదం సమయంలో జరిగిన యుద్ధంలో ఎందరో అమాయకులు, సైనికులు చనిపోయారు. అయితే టీజర్ చూసి తప్పుపట్టడం తొందరపాటు అవుతుందనే ప్రచారం జరుగుతోంది. గతంలో విశ్వరూపం, హే రామ్ సమయంలో ఇంతకంటే ఎక్కువ వివాదమే రేగింది. ఇప్పుడు నిర్మాతగాను ఇదే ఫేస్ చేస్తున్నారు లోకనాయకుడు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.